సాయం చేయను గాక. ఇప్పుడు ఈరోజు మనం ధ్యానం చేస్తున్న ఇంకెవరు బయట ఉన్నారా? కుర్చీలు గాలి ఉన్నాయి. 2 మనం కొనసాగిస్తున్నాం. అంటే 11 అధ్యాయం మొదటి రాజుల గ్రంథం 11 అధ్యాయం 12 అధ్యాయం 13 అధ్యాయం చూసాం ముందు సెక్షన్లో. ఇప్పుడు రెండో సెక్షన్లో మనం 14 అధ్యాయం 15 అధ్యాయంలో ఉన్న వివరాలని ఇప్పుడు చూస్తున్నాం రెండో సెక్షన్లో. దీంతో యెరోబాము కుటుంబం తాలూకు వివరాలు మనకి అయిపోతాయి. ఇంకా టైం ఉంటే దినవృత్తాంతాలు కూడా వీళ్ళ గురించి ఏ రాయబడిందో కొన్ని చూస్తాం, అన్నీ కాకపోయినా వీళ్ళ గురించే దినవృత్తాంతాలు ఎక్కడ రాయబడి ఆలోచించి. ఓకే, ఇప్పుడు 14 అధ్యాయం చూడండి. మొదటి రాజుల గ్రంథం 14 అధ్యాయం. ఆ కాలమున యెరోబాము కుమారుడైన అబీయా కాయిలా పడగా యెరోబాము తన భార్యతో ఇట్లనెను, నీవు లేచి యెరోబాము భార్యవని తెలియబడకుండా మారువేషం వేసుకొని షిలోహునకు పొమ్ము. ఈ జనుల మీద నేను రాజునగుదునని నాకు సమాచారం తెలియచెప్పిన ప్రవక్తకు అహియా అక్కడ ఉన్నాడు. కాబట్టి నీవు 10 రొట్టెలను అప్పములను 1 బుడ్డి తేనెయు చేత పట్టుకొని అతన్ని దర్శించుము. బిడ్డ ఏ మగునో అతడు నీకు తెలియజేయనని చెప్పగా 3 వచనాల్లో ఏమని ఉందండి? యెరోబాము తన భార్యతో ఒక మాట చెప్పాడు. అమ్మా, మన కొడుకు చూస్తే, ఆయన కొడుకు పేరు ఏం పేరు? అబీయా. అబీయా కాయిలా పడ్డాడు, జబ్బు పడ్డాడు, మరి చచ్చిపోయే పరిస్థితుల్లో కనబడుతున్నాడు. మరి ఈయన గురించి ఏమవుతుందో ఒకసారి షిలోహు దైవజనుడు ఉన్నాడు కదా అహియా, ఒకసారి నేను రాజునవుతానని చెప్పాడు. ఆయన వస్త్రాలు చింపి 10 ముక్కల్లాగా ఇచ్చాడు. ఆయన చెప్పినట్టుగానే రాజు అయ్యాను నేను. ఆయన దగ్గరికి వెళ్ళి ఈ విషయం కనుక్కొని రా, కానీ నా భార్య నువ్వు తెలియకూడదు మళ్ళీ ఆయనకి. ఎందుకంటే నేను వేసిన వేసాలన్నీ ఇప్పటికానికి తెలిసిపోయి ఉంటాయి. రాజునయ్యాను, రాజునైన తర్వాత ఏం జరిగిందో, ఎందాక యోధా దైవజనుడు వచ్చిన నా చెయ్యాలు గండిపోయిందో ఇవన్నీ నాకు తెలిసి ఉంటాయి. కాబట్టి యెరోబాము భార్యని మాత్రం నువ్వు చెప్పకూడదు, మారువేషం వేసుకొని వెళ్ళు అని చెప్పాడంట. ఇప్పుడు ఏం జరిగింది? 4వ వచనం. యెరోబాము భార్య ఆ ప్రకారం లేచి షిలోహునకు పోయి అహియా ఇంటికి వచ్చెను. అహియా వృద్ధాప్యం చేత కండ్లు కానరానివాడై ఉండెను. అంతటి యెహోవా అహియాతో సెలవిచ్చింది ఏమనగా, యెరోబాము కుమారుడు కాయిలా ఉన్నాడు కనుక అతను గూర్చి నీ చేత విచారించుటకై యెరోబాము భార్య వచ్చిచున్నది. ఆమె మారువేషం వేసుకొని మరొకటి అయినట్టుగా వచ్చిచున్నది కనుక నేను నీకు సెలవిచ్చినట్లు నీవు ఆమెతో చెప్పవలెను. ఇవన్నీ దేవుడు అలాగ అదే పని మీద ఉంటాడంటారా? ఒకసారి మనం ఆగి ఆలోచిద్దాం. యెరోబాము భార్య ఏటి మాట్లాడుకుంటాండ్రో అసలు వీళ్ళు ఎక్కడ ఉన్నారు, ఈయన ఎక్కడ ఉన్నాడు? ఇలా మాట్లాడినండం ఏంటి? ఇదంతా ఆయనకి ఎలా తెలుస్తుందని? ఇలాంటివి గట్టి మాట్లాడుకోరు కదా, నెమ్మదిగా మాట్లాడుకుంటారు. అవసరమైతే రూమ్లోకి పిలిచి భార్యతో చెప్పి ఉంటాడు, అమ్మాయి నువ్వు ఇలాగ రకంగా వెళ్ళు ఆ ప్రాక్ దగ్గరికి, మన కుర్రోడు గురించి ఎంక్వైరీ చేయని అంటే మనం హృదయంలో అనుకుంటేనే ఆయనకి వెళ్ళిపోతాను అన్నమాట. దీన్ని బట్టి చూస్తే ఏదో వైర్లెస్ కనెక్షన్ ఉన్నట్టుగా. ఇప్పుడు ఈ ముసలి ప్రవక్తకి ఏం చేశాడు? ఇందాక ముసలి ప్రవక్తను చూసాం, ఎవరు? బేతేల్లో ముసలి ప్రవక్త. ఇప్పుడు ఈ ముసలి ప్రవక్తతో ఏం చెప్తున్నాడు? ఈయన పేరుంది, ఈయన అహియా కళ్ళు కనబట్లే, ముసలుడు అయిపోయాడు, వృద్ధాప్యం వచ్చేసింది, కానీ దేవుడు మాట్లాడుతున్నాడు. అంతవరకు మనం దేవుని కొరకు నమ్మకంగా ఉంటే అంతవరకు మనల్ని వాడుకుంటాడు. కొంతవరకు కాదు, ఈవెన్ మనం మరణదినం వరకు వాడుకుంటాడు. ఆయన రాకడా లేదా మన పోకడ వరకు కూడా మనతో మాట్లాడుతూనే ఉంటాడు దేవుడు. ఓకే, ఇప్పుడు ఏమంటున్నాడు దేవుడు అంటే 6వ వచనం. అంతలో అహియా ద్వారం లోపలికి వచ్చిన ఆమె కాలి చప్పుడు విని ఆమెతో ఇట్లనెను, యెరోబాము భార్య లోపలికి రమ్ము. ఈయన కళ్ళు కనబడవు, యెరోబాము భార్య కాలు చప్పుడు చెబుతున్నాడు అంతే. ఇన్ఫర్మేషన్ ముందు ఇచ్చాడు కదా దేవుడు. యెరోబాము భార్య లోపలికి రమ్మంటాడు. ఆవిడకి 101 కొట్టు ఉంటుంది. ఇప్పుడు బాబోయ్, ఇంత మేకప్ అయ్యి మారు వేసం ఎవడు చెప్పించాడు చెప్పడం? ముందు వచ్చి ఎవడైనా నాకన్నా ముందు వచ్చేవని చెప్పేశాడా అని అనుమానం పడి ఉంటుంది బహుశా. లోపలికి రమ్ము, నువ్వు వేషం వేసుకొని వచ్చిటి అలా కఠినమైన మాటలు నీకు చెప్పవలని నాకు ఆజ్ఞాయును. నీ వెళ్ళి యెరోబాముతో చెప్పవలసింది ఏమనగా, గుండెలు దడేలు వెళ్ళిపోతాయి ఇక్కడ చదివితే. 7వ వచనం చూడండి.
ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఈ ప్రకారం సెలవిస్తున్నాడు, నేను నిన్ను జనాల్లో నుండి తీసి హెచ్చింపచేసి ఇశ్రాయేలు వారు నా జనుల మీద నేను అధికారిగా నియమించి దావీదు సంతతి వారి యొద్ద నుండి రాజ్యమును తీసి నీకు ఇచ్చి ఉండినను, నా ఆజ్ఞలు గైకొని మనపూర్తిగా నన్ను అనుసరించి నా దృష్టికి ఏది అనుకూలమో దాని మాత్రమే చేసిన నా సేవకుడైన దావీదు చేసినట్టు నీవు చేయక నీకంటే ముందుగా ఉండిన వారందరికంటేనూ అధికముగా కీడు చేసి ఉన్నావు. నన్ను బొత్తిగా విసర్జించి ఇతర దేవతలను పోత విగ్రహములను పెట్టుకొని నాకు కోపం పుట్టించి ఉన్నావు. నేనేం చెప్పాను? నిన్ను రాజుగా పెట్టినప్పుడు దావీదు ఎలా చేశాడో అలా చేయాలని చెప్పాను. కానీ ఇప్పుడు దావీదు చేసినట్టు చేయలేదు కదా. నీ ముందున్న రాజులు ఎవడు చేయనంత కీడు చేశావు నువ్వు. ఎంత ధైర్యం ఎవరికీ లేదు. దూడబొమ్మలు ఎట్టిన ధైర్యం నీకెంత ధైర్యం? యెరొబోము, యెహోవా నామమున దూడబొమ్మలు ఎడతావా? 10వ వచనం. కాబట్టి యెరొబోము సంతతి, చూడండి పనిష్మెంట్. కాబట్టి యెరొబోము సంతతి వారి మీదకి నేను కీడు రప్పించుచు ఇశ్రాయేలు వారిలో అల్పులు కానీ గనులు కానీ లేకుండా మగవారందరినీ యెరొబోము వంశము నుండి నిర్మూలన చేసి పెంటంతయు పోవునట్లుగా ఒకడు అవతలకు దాన్ని ఊడ్చివేసినట్లు యెరొబోము సంతతిలో శేషించిన వారిని నేను ఊడ్చివేయుదును. ఏ భాషలో రాశాడండి! పెంట అంటే మనలాంటి బాగా అర్థమవుతుంది కదా. మన పెంట అంతా పేడ, గేదెల పేడ అంతా ఎలా ఊడ్చేస్తాడు రైతు? శుభ్రం చేసేస్తాడు మొత్తం పట్టుకొని అక్కడంతా కూడా పెంట అంతా ఊడ్చేస్తాడు, పొలంలో వేస్తాడు. అలా ఊడ్చేస్తాడు యెరొబోము కుటుంబాన్ని. అంటే ఒక్కడిని కూడా ఉంచనని చెప్తున్నాడు. 11వ వచనం. పట్టణ ముందు యెరొబోము సంబంధుల్లో మరణమగు వారిని కుక్కలు తిన్నాం. పట్టణంలో యెరొబోము సంబంధం ఎవరైనా మరణించారా? ఆ శవాలు కుక్కలు తింటాయి. బయటి భూమిలో మరణం వారిని ఆకాశ పక్షులు తిన్ను. యెహోవా మాట ఇచ్చున్నాడు, కాబట్టి నీవు లేచి నీ ఇంటికి పొమ్ము. నీ పాదములు పట్టణంలో ప్రవేశించినప్పుడే నీ బిడ్డ చనిపోవును. తేనె తెచ్చింది, రొట్టెలు తెచ్చింది, బోళ్ళు కానుకలు తెచ్చింది. ఆమె ఒక్క కానుక తీసుకోలేదు ఆయన. కానీ వీళ్ళకున్న ధైర్యం ఇప్పుడు మనకు ఉండదులేండి. ఇలాగని చెప్తే రాణి గారు ఏం చేస్తారు? ఈ ముసలోని ఎవరైనా మొదట్లో మా ఆయన రాజు అవుతాడంటే యెజబెల్ ఆడితే అలాగే చేస్తుంది. యెజబెల్ అంతే. మొదట్లో మా ఆయన రాజు అవుతాడంటే నువ్వేదో మంచోడు అనుకున్నాను, కానీ నా బిడ్డ చనిపోతాడే కాకుండా మేము అంతా చనిపోతాం, మా కుటుంబమే నాశనం అయిపోతుందని చెప్తారు. నువ్వు ఎల్లప్పుడూ ఆశీర్వచనాలు పలకాలి కానీ శాపవచనాలు పలుకుతారు. ముసలా కొడుక, నువ్వు ముసలోడు పోయిండు, కలు కనపడిపోయినా ఇప్పటికే కలుపోయి ముళ్ళు ఏరుకుంటున్నావు. అయినా ఇంక నీకు బుద్ధి రాలేదురా, ఈ నేసేయండిరా అంత యెజబెల్ రాని. అయితే చూద్దాం యెజబెల్ రాని స్టోరీ. అలాంటిది ఏం జరిగిందో చూద్దాం. 13వ వచనం నుంచి. అతని నిమిత్తం ఇశ్రాయేలీయులందరూ అంగలార్చుచు సమాధిలో అతన్ని పెట్టుదురు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యెరొబోము సంబంధుల్లో ఇతని యందు మాత్రమే అనుకూలమైన దాన్ని కనుగొను గనుక యెరొబోము సంతతి వారు ఇతడు మాత్రమే సమాధికి వచ్చెను. ఇదిగాక యెహోవా తన నిమిత్తం ఒకరిని ఇశ్రాయేలు వారి మీద రాజుగా నియమింపబోచున్నాడు. ఆ దినమనే అతడు యెరొబోము సంతతి వారిని నిర్మూలన చేయును. కొద్ది కాలమనే ఆయన అతను నియమింపబోవును. మొత్తం యెరొబోము కుటుంబం నిర్మూలన చేయడానికి ఎవరినో ఒక ఆయన నియమిస్తాడంట దేవుడు. ఈయన తర్వాత వస్తాడంట ఆయన. అతడు యెరొబోము సంతానం నిర్మూలన చేస్తాడని చెప్తున్నాడు. 15వ వచనం చూడండి. ఇశ్రాయేలు వారు దేవతాస్తంభం నిలిపి యెహోవా కోపం పుట్టించున్నాను కనుక నీటి యందు రెల్లు అల్లాడినట్లు యెహోవా ఇశ్రాయేలు వారిని మొత్తి ఒకడు వేరుని పెళ్లగించినట్లు వారి పితరులు తాను ఇచ్చిన ఈ మంచి దేశంలో నుండి వారిని పెళ్లగించి వారిని యోపట్టేసిన అవతలకు చెరగొట్టును. అక్కడికి చెరపోతారు వీళ్ళు. అక్కడికి చెదరగొడతాడు వెళ్ళి. ఎక్కడ యోపట్టేసినది ఎక్కడుందో మ్యాప్లో? యోపట్టేసినది అవతలంటే అశ్షూరు వాళ్ళు తీసుకొస్తారన్నమాట. అంటే క్రీస్తుకు పూర్వం 722లో అశ్షూరు చెరకి వెళ్ళిపోయిన దాని గురించి ఇప్పుడే చెప్పేస్తున్నాడు ప్రవక్త. రేపేం జరుగుతుంది, ఎల్లుండి ఏం చెప్పడం, మన జీవితం ఏం జరుగుతుందో చెప్పడం కాదు. ఇంక మొదటి యెరొబోము ఈయన. ఇంకెక్కడ 19వ రాజు హోషే కాలంలో కూడా ఏం జరుగుతుందో ముందే చెప్పాడు. యోపట్టేసినది అవతలకి మిమ్మల్ని చెదరగొడతాను. ఓకే. 16వ వచనం. మరియు తానే పాపం చేసి ఇశ్రాయేలు వారు పాపం చేయటికే కారకుడైన యెరొబోము పాపమును బట్టి ఆయన ఇశ్రాయేలు వారిని అప్పగింపబోచున్నాడు. ఎవరు పాపాన్ని బట్టి ఇప్పుడు ఇశ్రాయేలు అప్పగిస్తున్నాడు? రాజు పాపం చేస్తే ప్రజలందరికీ శాపం.
నాయకులు తప్పు చేస్తే ప్రజలకు పనిష్మెంట్. అందుకే అధికారుల గురించి, నాయకుల గురించి, పాలకుల గురించి ప్రార్థన చెయ్యండి అని చెప్పడం కారణం. బైబిల్ అదే కారణం. ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసులు కరెక్ట్గా లేకపోతే ప్రజలకు శాపం, ప్రజలకు ఇబ్బంది, లేకపోతే అప్పగించేస్తాడంట. 17 వచనం, యెరొబోము భార్య లేచి వెళ్ళిపోయి తిర్సాపట్నంకి వచ్చెను. ఆమె లోగిట గడప యొద్ద రాగానే ఆ చిన్నవాడు చనిపోయాను. జనులు అతని సమాధిలో పెట్టి యెహోవా తన సేవకుడైన ప్రవక్తయగు అహీయ ద్వారా సెలవిచ్చిన ప్రకారంగా ఇశ్రాయేలు వారందరూ అతని కొరకు అంగలార్చిరి. మీకు ఇంకా అర్థమైపోయింది అనుకుంటాను. బిడ్డ చనిపోయాడు. ఇంకెంటనే వెళ్ళేసరికి ఇంట్లో అడగ పెట్టక ముందే రావు చెప్పిన వెంటనే జరిగిపోయింది. ఇంక ఈయన గురించి ముగింపు ఇచ్చాడు ఇక్కడ చూడండి. 19 వచనం, యెరొబోము చేసిన ఇతర కార్యాల గురించి, ఇతడు జరిగించిన యుద్ధాల గురించి, ప్రభుత్వం గురించి ఇశ్రాయేలు వారి రాజ వృత్తాంత గ్రంథమందు రాయబడి ఉన్నది. యెరొబోము ఏలిన దినములు అండర్లైన్ 22 సంవత్సరాలు. యెరొబోము ఎన్నాళ్ళు ఏలాడండి? 22 సంవత్సరాలు. అతడు తన పితరులతో కూడా నిద్రించగా అతని మారుగా అతని కుమారుడైన నాదాబు రాజాయను. ఇప్పుడు నెక్స్ట్ నాదాబు రాజయ్యాడు అని చెప్పేశాడు కదా. ఇప్పుడు ఇక్కడ మనం ఏమనుకుంటారు బైబిల్ చదివినప్పుడు? అయితే ఇంకా యెరొబోముది అయిపోయింది, నాదాబు స్టార్ట్ అయిపోయింది అనుకుంటాం. కాదు, ఇంకా యెరొబోముది ఉంది. ఎక్కడుందో మీకు చూపిస్తాను. 14 అధ్యాయం 30 వచనం. ఆ రెఫరెన్స్ రాసుకోండి. ఇందాక రెఫరెన్స్ ఇచ్చేసాను, మళ్ళీ రాసుకోండి. వారు బ్రతికినంత కాలము రెహబామునకు యెరొబోమునకు యుద్ధం జరుగుచుండెను. మరి ఇందాక ఏమైనా ఉంది అక్కడ? మరి ఈ యెరొబోము ఎవరు? ఆయనే. ముందుది వెనకది ముందు కూడా ఒకసారి రాసి ఉంటుంది. రెహబాము కాలంలో మీకు ఒకటే, యెరొబోము కాలంలో యూదారాజులు ఎవరు? మొదటి యెరొబోము ఇశ్రాయేల్ రాజుగా పరిపాలిస్తున్నప్పుడు పైన కిందన యూదా రాజ్యానికి రాజులు ఎవరు? రాసుకోండి మీరు. రెహబాము, అబియా, ఆషా, ముగ్గురు రాజులు. రెహబాము చనిపోయిన తర్వాత ఆయన కొడుకు ఆషా వస్తాడు. రెహబాము 17 సంవత్సరాలు పరిపాలిస్తాడు. ఆషా 3 సంవత్సరాలు పరిపాలిస్తాడు. అక్కడికి 20 సంవత్సరాలు అయిపోతుంది. అప్పుడు ఆషా వస్తాడు. ఆషా పరిపాలనలో ఈయన యెరొబోము చచ్చిపోతాడు. ఇక్కడ మాత్రం యెరొబోమే ఉంటాడు ఇశ్రాయేల్ రాజ్యంలో ఉత్తరాన. కానీ యోధాలో 3వ రాజు ఆషా వస్తాడు. యెరొబోము పాలన అయ్యేసరికి, అంటే నాదాబు వచ్చేసరికి, యెరొబోము కుమారుడైన నాదాబు వచ్చేసరికి యూదా రాజ్యంలో ఆషా పరిపాలనలో ఉంటాడు. ఇక 15 అధ్యాయం చూడండి. 14:30 చూశారు కదా. 15:6 కూడా చూడండి. రెహబాము బ్రతికిన దినములనియు అతనికిని యెరొబోమునికి యుద్ధం జరుగుచుండెను అని ఉందా? మరి ఇందాక యెరొబోము చచ్చిపోయాడని ముగించాడు. అక్కడ సమాధులు పెట్టి 24 సంవత్సరాలు పరిపాలించాడు. ఆ తర్వాత దాని కొడుకు నాదాబు రాజు అయిపోయాడని ఉంది. ఇది కూడా ఆ రిఫరెన్స్ అక్కడ చేర్చుకోవాలా. ఇప్పుడు దినవృత్తాంతాలకు వెళ్తున్నాను చూడండి. ఈయన గురించి దినవృత్తాంతాల్లో కూడా ఇంకా ఉంది. ఎక్కువ ఇన్ఫర్మేషన్ రాజుల గ్రంథాల్లో ఉంటుంది ఇశ్రాయేల్ రాజుల గురించి, కొద్దిగా దినవృత్తాంతాల్లో కలుస్తుంది. దినవృత్తాంతాల్లో ఈ రాజు గ్రంథం లేనిది ఉంది. అది అందుకే మీకు చూపిస్తున్నాను నేను. 2వ దినవృత్తాంతములు 11 అధ్యాయం 13వ వచనం చూడండి. 13 నుంచి 17. 2వ దినవృత్తాంతములు 11 అధ్యాయం 13 నుంచి 17 రిఫరెన్స్ అలా రాసుకోండి. 2వ దినవృత్తాంతాలు 11 అధ్యాయం 13 నుంచి 17 ఏముందో చూడండి.
అది ఇక్కడ ఏంటి మీకు ఏమవుతుంది? యాజకులైన వాళ్ళు లేవీలందరినీ తోసేసాడు ఈయన యరొబాము. వీళ్ళందరూ రెహబాము దగ్గర చేరారు అని చెప్తున్నాడు. తర్వాత 15 వచనంలో ఏమన్నాడు? యరొబాము బలిపీఠములకును దయ్యములకును తాను చేయించిన దూడలకును యాజకులు ఏర్పరచుకున్నాడంట. బా, అది ఈ యరొబాము ద్వారా లేవీలు యాజకులు పంపించేశాడు రెహబాము దగ్గరికి. వీళ్ళు ఎవరు ఎట్టుకున్నాడు? దయ్యాలు ఎట్టుకొని దయ్యాలకు బలిపీటలు కట్టి దయ్యాలకి సేవకులు ఎట్టి సేవకులు కాని సేవకులు లేవీలు కాని వాళ్ళు పెట్టుకొని వీళ్ళతో చేయిస్తున్నాడట. 17వ వచనంలో ఏం చెప్తున్నాడు? దావీదు సొలొమోను నడిచిన మార్గం 3 సంవత్సరాల వారు నడిచి యూదా రాజ్యం బలపరిచి 3 సంవత్సరాలు సొలొమోను కుమారుడైన రెహబామునికి సహాయకులు అయ్యారు. వీళ్ళందరూ రెహబామునికి సహాయకులు అయ్యారు. పాస్టర్ గారు చెప్పినట్టుగా ఇది జరిగింది అని ఇక్కడ చెప్తున్నాడు. ఇక ఇప్పుడు 13 అధ్యాయానికి వెళ్ళిపోదాం. 13 అధ్యాయం 1 నుంచి నేను అలా చదివేస్తాను. మీరు ఇప్పుడు ఇందాక మీకు మాట చెప్పాను. యరొబాముకి యూదా రాజులు ఎవరెవరు? యరొబాము కాలంలో మీరు మళ్ళీ మర్చిపోతారో రాసుకోండి. ఇప్పుడు యరొబాము ఇశ్రాయేల్ రాజు. యరొబాము 1 ఈయన ఇశ్రాయేల్ రాజు ఇక్కడ పరిపాలిస్తున్నాడు. ఇప్పుడు ఎక్కడ పరిపాలిస్తున్నారు ఎవరు ఈయన కాలంలో? ఒకరు రెహబాం, 2 అబియా, 3 ఆషా. అది ఈయనేమో 17 సంవత్సరాలు పరిపాలించాడు. ఈయన 3 సంవత్సరాలు పరిపాలించాడు. ఈయనేమో 41 సంవత్సరాలు పరిపాలించాడు. ఈ యరొబాము మాత్రం 22 సంవత్సరాలు పరిపాలించాడు. ఇప్పుడు 22 సంవత్సరాలకి ఇది లెక్క కట్టుకోండి. ఈయన 17, ఈయన 3 20 అయితే ఇంకొక 2 సంవత్సరాలు ఈయన చనిపోతున్నాడు. ఆశా రాజు అయ్యాడు. ఇప్పుడు 13 అధ్యాయం 2వ వృత్తాంతం 13 అధ్యాయం మనం చదువుకుంటే యరొబాము చరిత్ర అయిపోతుంది. ఇంకా యరొబాము క్లోజ్. ఇప్పుడు యరొబాముకిని ఈ అబియా ఉన్నాడు కదా, రెండోవాడు రెహబాము కొడుకు. ఇందాకేటి రెహబాముతో యుద్ధాలు జరుగుతున్నాయని చూసాం యరొబాముకి. ఇప్పుడు అబియాతో కూడా యుద్ధం జరుగుతుంది యరొబాముకి. చూడండి, ఇందా మనకు రాజుల గ్రంథంలో రాసి లేదు, అది ఇక్కడ రాశాడు. అది ఎలాంటి యుద్ధం జరుగుతుందో చూడండి. రాజు అని యరొబాము ఏలుబడిలో 18వ సంవత్సరం అందు అబియా యూదా వారి మీద ఏలన ఆరంభించెను. అతడు 3 సంవత్సరములు యెరూషలేమునందు ఏలెను. అతని తల్లి పేరు మేకాయ, ఆమె గిబియా ఊరివాడైన ఊరియేలు కుమార్తె. అబియాకును యరొబామునకును యుద్ధం కలుగగా అబియా 4 లక్షల మంది పరాక్రమశాలు సైన్యం ఏర్పరచుకొని యుద్ధానికి సిద్ధం చేసెను. యరొబామునకు 8 లక్షల మంది పరాక్రమశాలు ఏర్పరచుకొని అతనికి ఎదురుగా వారిని యుద్ధానికి వ్యూహపరచెను. యరొబాము కాలంలోనే, యరొబాము కాలం అబియా 22 సంవత్సరాల కాలంలోనే. ఇవి ముందు పీరియడ్ ఇచ్చాడు కదా, 18. యరొబాము 18వ సంవత్సరంలో జరుగుతుంది. యరొబాము 17 సంవత్సరాల పరిపాలన వరకు రెహబాము ఉన్నాడండి. రెహబాము చచ్చిపోయాడు. ఇంకా యరొబాము రాజుగానే ఉన్నాడు. ఇప్పుడు ఆయన కొడుకు రెహబాము కొడుకు అబియా రాజు అయ్యాడు అక్కడ. ఈయన 18వ సంవత్సర పరిపాలనలోకి వచ్చాడు. ఇప్పుడు అబియాకిని యరొబాముకి యుద్ధం. మొదట లాన్తో యుద్ధం, ఇప్పుడు కొడుకుతో యుద్ధం. అర్థమైంది కదా మీకు? మొదట రెహబాముతో యుద్ధం జరిగింది యరొబాముకి. ఇప్పుడు ఆయన కొడుకైన అబియాతో యుద్ధం జరుగుతుంది. సొలొమోను మనవడితో యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో ఇప్పుడు వీళ్ళకుండా సైన్యం ఎంతట చూడండి, ఎంత గమ్మత్తుగా ఉంటుంది. ఈ అధ్యాయం చాలా బాగుంటుంది. ఇశ్రాయేలుకి సైన్యం ఎంతమంది ఉన్నారు? యూదా వారికి సైన్యం ఎంతమంది? 3వ వచనం. అబియాకు యరొబాముకి యుద్ధం కలుగా అబియా 4 లక్షల మంది పరాక్రమశాలులు ఉన్నారట. అంటే యూదా రాజ్యంలో సైనికులు ఎంతమంది? 4 లక్షలు. ఇప్పుడు ఇశ్రాయేల్లో చూడండి, యరొబామునకు 8 లక్షల మంది పరాక్రమశాలు. అంటే ఈ రాజ్యంలో 4 లక్షల మంది సైన్యం ఉన్నారు. ఈ రాజ్యంలో 8 లక్షల మంది సైన్యం ఉన్నారు. ఇప్పుడు ఎవరు ఎక్కువ? ఇశ్రాయేల్లో ఎక్కువ ఉన్నారు. 8 లక్షల మంది ఉన్నారు, వీళ్ళు 4 లక్షల మంది ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ రాజు ఎవరు? యరొబాము. ఇక్కడ రాజు ఎవరు? ఇప్పుడు అబియా. ఇప్పుడు యుద్ధానికి తలపడుతున్నారు ఇద్దరును. ఇప్పుడు యుద్ధానికి తలపడుతుండగా ఈ అబియా ప్రసంగం చేస్తున్నాడు. ఏం ప్రసంగం చేస్తున్నాడు అంటే, అధ్యాయం మీ తర్వాత చదవండి, అంతా నేను చెప్పను. కానీ ఎక్కడి నుంచి చదువుతానంటే 6వ వచనం నుంచి చూడండి. 6వ వచనం నుంచి చదువుతున్నాను.
ఉమ్, ఉమ్, ఉమ్. ఈ ప్రసంగం ఎవరు చేస్తున్నారు అనుకుంటున్నారు? అబియా రెహబాం కొడుకు ప్రసంగం చేస్తున్నాడు. యెరోబాము ఎలా అంటాడు? పనికి మాలిన దుష్టులతో కలిసి తన యజమానుమే తిరుగుబాటు చేశాడు. ఇంకా చదవండి 7వ వచనం నుంచి. ఉమ్, 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 ఉమ్. అండర్లైన్ 9వ అండర్లైన్ చేసుకోవాలి మీరు. మీరు అహరోను సంతతి వారైన యెహోవా యాజకులను లేవీయులను తోసేసి అన్య దేశాలు జలు చేయనట్లు మీ కొరకు యాజకులు నియమించుకుంటారు కదా. ఆ, మీరు మళ్ళీ దేవుని పిల్లని చెప్పుకుంటారు. మీరు కూడా మీరు కూడా ఇశ్రాయేలే, మీరు కూడా అబ్రహాం సంతానమే, మీరు కూడా ఇస్సాకు సంతానమే, మీరు కూడా యాకోబు సంతానమే. కానీ మీరు చేసే పనులు ఎట్టి అహరోను సంతానమైనటువంటి యాజకులను తోసేశారు. ఉమ్, 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 ఉమ్. అండర్లైన్ ప్రతివాడు దైవములు కాని వాటికి యాజకుడు అవుతున్నాడు. ఈవేళ భారతదేశంలో ఉన్నటువంటి యాజకులందరూ, పూజారులందరూ కూడా దైవములు కాదు యాజకులు, వాళ్ళు దయ్యాలకు యాజకులు అని చెప్తుంది బైబిల్. నేను చెప్పట్లే. వాళ్ళకి దమ్ముంటే బైబిల్ని కాల్ చేసుకోమనండి, చింపేసుకోమనండి. ఉమ్, 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 ఉమ్. అది అండర్లైన్. అక్కడ ఆగండి. ఆ సిస్టర్ మాట్లాడి, మేము మా దేవుడైన యెహోవా ఏ విధిని చెప్పాడో దాని ప్రకారం మేము చేస్తున్నాం. మీరు మీరు నిబంధన పక్కన పెట్టేసి దాని పక్కన మీ ఇష్టాసారం చేస్తున్నారు. అన్యజనులు కూడా ఎలా చేస్తారు అలాగే చేస్తున్నారు మీరు కూడా అని చెప్తున్నాడు. ఓకే. ఉమ్, 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 ఉమ్. ఊదినట్టి. ఉమ్, 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 ఉమ్. అండర్లైన్. మీ పితరుల దేవుడైన యెహోవాతో యుద్ధం చేయకుడి, చేసినా మీరు జయమందరు ఇశ్రాయేలు. ఉమ్, 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 ఉమ్. అది అండర్లైన్ చేయండి. 14 వచనం. అబి ఏం చేశాడండి? యెహోవాకు ప్రార్థన చేశాడు. యుద్ధం కాదు, ముందు ఫస్ట్ ప్రార్థన చేశాడు. ఇప్పుడు 15వ వచనం. ఉమ్, 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 ఉమ్. ఎవరి దగ్గర పారిపోయారు? మీకేం అర్థం అవట్లేదా? మీరు అర్థం అవట్లేదు కాబట్టి మీరు ఏదో కాలహం చేస్తుంటే అర్థం. ఎంత సీరియస్ సబ్జెక్ట్ అంటే ఇది. చెప్తున్నారు, రాజుల గ్రంథాలు చెప్పాలంటే ఎవరో బైబిల్ కాలేజీల్లో అది దేవుడు ఎన్నుకుంటేనే తప్ప చెప్పడం కష్టం. ఈ ఈ ఈ గ్రంథాలు ఎందుకు పారిపోయారు? వీళ్ళు ప్రార్థన చేసి యుద్ధం మొదలెట్టారు. చూశారు అక్కడ కాన్సెప్ట్. ఒక ప్రసంగం చేశాడు, మీరు అక్రమంగా యాజకులు పెట్టుకున్నారు, అన్యాయమైన లేవీయులు పెట్టుకున్నారు, మీరు పెట్టుకుని అన్యులు చేసినట్టు చేస్తున్నారు. మీ విధంతా మాది యెహోవా నియమించిన ధర్మశాస్త్రం ఇది మాది. తర్వాత మేము ప్రార్థన మీద ఆధారపడతాం, మేము మా దేవుడైన యెహోవా మీద ఆధారపడుతున్నాం. మీరు మీ బలాల మీద ఆధారపడుతున్నారు.
మీకు 8 లక్షల మంది ఉన్నారని మీరు విర్రవీగుతున్నారు, కానీ నాకు 4 లక్షలు ఉన్నారు, అయినా ఏం పర్వాలేదు, నేను నా దేవుడి వైపు చూస్తున్నాను అని అబీయ ప్రసంగం చేసి ప్రార్థన చేసి యుద్ధం మొదలెట్టాడు. ఇప్పుడు ఎవరు పారిపోయారంటే 8 లక్షల మంది ఉన్న సైన్యమే పారిపోయారు. పారిపోవడం కాదు, ఇంకేమైందో చూడండి 17 వచనం. ఉమ్, 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 ఉమ్. అది ఇప్పుడు ఎంతమంది చచ్చిపోయారండి 17 వచనంలో? ఎవరో 5 లక్షల మంది చచ్చిపోయిన వాళ్ళు. అది ఇప్పుడు మీకు అర్థమైందా యుద్ధం ఎవరు చేస్తారో? దేవుడి మీద ఆధారపడ్డాడు అబీయా, యెరోబామేమో సైన్యం మీద ఆధారపడ్డాడు. యెరోబాము అనుకున్నాడు, నాకు 8 లక్షల మంది సైన్యం ఉంది, ఆఫ్టర్ నీకు 4 లక్షల మంది ఉన్నారు, నా సైన్యం ఎక్కడ, నీ సైన్యం ఎక్కడ అనుకున్నాడు. కానీ అబీయా ఏం చేశాడంటే దేవుడి మీద ఆధారపడి దేవుడి మీద అనుకొని, యుద్ధం నేను చేయను నాయన, మా దేవుడే చేస్తాడు నా పక్షాన, మీరు దేవుడి మార్గంలో తప్పిపోయారు కనుక విజయం మాకు వస్తుందని విశ్వసించాడు, నమ్మికుంచాడు. అద్భుతంగా 5 లక్షల మంది చచ్చిపోయారు, 4 లక్షల మందికే విజయం వచ్చింది, 8 లక్షల మంది ఓడిపోయారు. అంటే మనకి ఇప్పుడు ఏమర్థమవుతుంది మనకంటే, అవతల వాళ్ళు మనకు ఎంతమంది సైన్యం ఉన్నారా, అవతల మనకు ఎంతమంది శత్రువులు ఉన్నారా, అవతల మనకి ఎన్ని సమస్యలు ఉన్నాయా, అది కాదు ముఖ్యం. మనకి మన దేవుడు తోడై ఉంటాడు, మన దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు, ఎవరి మనసు దాని మీద అనుకుని ఉంటుందో వాళ్ళ పూర్ణ శాంతులుగా చేస్తాడు. అది ఆయన యందు విశ్వాసం ఉంచేవాడు జయం పొందుకుంటాడు, ఆయన మీద నమ్ముకుంచేవాడు జయం పొందుకుంటాడు. దాంతోపాటు మన విధి కూడా కరెక్ట్గా ఉండాలి, మన ప్రవర్తన కరెక్ట్గా ఉండి దేవుడికి ఇష్టంగా ఉండి మనం ప్రార్థన చేస్తే ఇమ్మీడియట్గా రిజల్ట్ వస్తుంది. మనకి తక్కువ సైన్యంతో ఎక్కువ సైన్యాన్ని ఓడించినట్టుగా, ఎక్కువ సమస్యలు జయించినట్టుగా చేస్తాడు. ఇది అక్కడ మనకు అర్థమైంది. ఓకే, ఇక 20వ వచనం. 13, 20 చదివండి డైరెక్ట్గా. అది ఇందాక మన రాజుల గ్రంథంలో ఇది ఉందా? లేదు. అక్కడ ఎలా చచ్చిపోయాడు ఉంది యెరోబాము? ఏదో మామూలుగా చచ్చిపోయాడు, 22 సంవత్సరాలు పాలించాడు అని ఉంది. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? దేవుడు మొత్తాడంట. ఎవరిని రాజుగా పెట్టింది ఎవరు? యెరోబాముని దేవుడే. మొత్తింది ఎవరు? దేవుడు. అది యెరోబాము చరిత్ర. యెరోబాము చరిత్ర మీకు వచ్చిందా? 11వ అధ్యాయం మొదటి రాజుల గ్రంథం 26వ వచనం మొదలుకొని ఇలా ఆ రాజుల గ్రంథం, అలాగే దినవృత్తాంతాల్లో 11, 12, 13 ఈ అధ్యాయంలో కూడా యెరోబాము గురించి ఉంటుంది. ఇది యెరోబాము. ఇప్పుడు నాదాబు చెప్పుకొని ముగించుకుందాం. నాదాబుది ఏమి ఉండదు, ఆయన కొడుకుది. రాజుల గ్రంథానికి వెళ్ళండి. ఇప్పుడు మీరు ఎప్పుడు రాజుల గ్రంథం చదివేటప్పుడు ఇశ్రాయేల్ రాజుల గురించి ఏమో రాజుల గ్రంథంలో తీసుకోవాలా, యోధా రాజుల గురించి ఏమో దినవృత్తాంతాలు మెయిన్ తీసుకోవాలి. అక్కడక్కడ ఈలోలు కలుస్తారు, మెయిన్ మాత్రం అవే గ్రంథాలు. ఇప్పుడు నాదాబు దగ్గరికి మనం వెళ్తున్నాం. నాదాబు గురించి చూడండి, ఆయన రిఫరెన్స్ రాసుకోండి. 15వ అధ్యాయం 25 నుంచి 31. నాదాబుది మొదటి రాజుల గ్రంథం 15వ అధ్యాయం 25వ వచనం నుంచి 31వ వచనం, అంతే. 15వ అధ్యాయం 25వ వచనం నుండి 31వ వచనం వరకు. ఇప్పుడు చదువుదాం చూడండి. మొదటి రాజుల గ్రంథం 15వ అధ్యాయం 25 నుంచి 31. యెరోబాము కుమారుడైన నాదాబు యోధా రాజు అయిన ఆషా ఏలుబడిలో 2వ సంవత్సరమందు ఇశ్రాయేలు వారిని ఏలనారంభించి ఇశ్రాయేలు వారిని 2 సంవత్సరములు ఏలెను. ఇప్పుడు ఈయన బయోడేటా రాసుకోండి. ఈ నాదాబు యొక్క తండ్రి ఎవరు? ఈ నాదాబు తండ్రి ఎవరు? మొదటి యెరోబాము. ఇప్పుడు చచ్చిపోయాడు కదా, దేవుడు ముత్తాడని ఉందా? ఆయన కుమారుడు నాదాబు. కాబట్టి నాదాబు యొక్క తండ్రి ఎవరంటే నెబాతు కుమారుడైన యెరోబాము. ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు? 2 సంవత్సరాలు పరిపాలించాడు. అతని కాలంలో యోధారాజు ఎవరు? ఆషా. అది అలా రాసుకోవాలి మీరు.
ఇతడు 26 వచనం చూడండి. అతడు యెహోవా దృష్టికి కీడు చేసి తన తండ్రి నడిచిన మార్గమందు నడిచి అతడు దేని చేత ఇశ్రాయేలు వారు పాపం చేయుటకు కారకుడాయనో ఆ పాపమును అనుసరించి ప్రవర్తించెను. ఒక్క వచనంలో రాసేసాడు. ఆ నాన్న ఏం చేశాడు? ఆ నాన్న ఏం చేశాడో విగ్రహాలు దూడబొమ్మలు అవన్నీ చేశాడు. అది యాజకులు మార్చడం, పండగలు మార్చడం, దూడబొమ్మలు ఆరాధించడం అవన్నీ చేశాడు ఆ 2 సంవత్సరాల్లో కూడా. అదే చెప్తున్నాడు. తండ్రి ఏం చేశాడో అదే చేసుకుంటూ వచ్చాడు, సవరణ చేయలేదు. 27 వచనం. ఇస్సాకారు ఇంటి సంబంధుడగు అహియా కుమారుడైన బయోస అతని మీద కుట్ర చేసెను. ఇక్కడ ఇంకొక అహియా వస్తున్నాడు. ఈయన వేరే అహియా. ఇందాక ఒక అహియా వచ్చాడు. ఆయన ఎవరమ్మా? ఇందాక ఒక అహియని చూసాం, ఆయన ప్రవక్త. ఈయనెవరు? బయోస రాజు యొక్క తండ్రి. అయితే రాశాడు అక్కడ 27 వచనంలో, ఇస్సాకారు ఇంటి సంబంధుడు అహియా కుమారుడు అయిన బయోస అతని మీద కుట్ర చేశాను. నాదాబును ఇశ్రాయేలు వారందరూ ఫిలిష్తీయుల సంబంధమైన గిబ్బెతునకు ముట్టడి వేయించుండగా గిబ్బెతులో బయోస అతను చంపాను. అంటే ఇప్పుడు నాదాబుని ఎవరు చంపారు? బయోస. ఈయన తర్వాత వచ్చాడు కదా నాదాబు. తర్వాత వచ్చిన రాజు చూసారు, రాజు లిస్ట్ ఉంది అక్కడ. యెరోబాము, నాదాబు, బయోస అని ఉందా? ఆ 3వ వాడు అయిన బయోస ఆ 2వ వాడు నాదాబుని చంపి వచ్చాడు. మొదటి యెరోబాము ఎలా చనిపోయాడు? దేవుడు మొత్తాడు. నాదాబు ఎలా చనిపోయాడు? బయోస చంపేశాడు. కింద ఉన్న సైన్యాధిపతి తన రాజుని చంపేసి రాజు అయిపోయాడు. ఎందుకు అలా చేశాడు అంటే ఇప్పుడు ఇంకా చదువుతాను చూడండి. 28వ వచనంలో చదువుతున్నాను. రాజైన ఆశా ఏలుబడిలో 3వ సంవత్సరం ముందు బయోస అతను చంపి అతనికి మారుగా రాజాయను. తాను రాజు కాగానే ఇతడు యెరోబాము సంతతి వారందరినీ హతం చేశాను. ఎవరినైనా యెరోబామునకు సజీవునిగా ఉండనియక అందరినీ నశింపజేశాను. తన సేవకుడైన షిలోహీయుడైన అహియా ద్వారా యెహోవా సెలవిచ్చిన ప్రకారంగా ఇది జరిగెను. అది అహియా ప్రవక్త ఆల్రెడీ చెప్పాడు ప్రవచనం. ఓ యెరోబాము భార్య, నీ కుటుంబాన్ని, యెరోబాము కుటుంబాన్ని ఎలాగా పెంట ఎలాగ ఊడ్చుతారో అలా ఊడ్చేస్తాడు. ఒక ఆయన వస్తాడు, ఆయనే బయోస. అంటే అహియా ప్రవక్త చెప్పినటువంటి ప్రవచనం ఇప్పుడు నెరవేరింది ఈయన కాలంలో. బయోస ఈయన చంపేసి రాజు అయిపోయాడు. యెహోషువ. ఇప్పుడు 30వ వచనం చూడండి. తాను చేసిన పాపముల చేత ఇశ్రాయేలు వారు పాపం చేయుటకు కారకుడై యెరోబాము ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు కోపం పుట్టింపగా ఇలా జరిగెను. ఈ మాట రాజుల గ్రంథం అంతా మొత్తం రాజులందరి కాలంలో ఉంటుంది. యెరోబాము చేసిన పాపం అలా మొత్తం రాజుల వంశాలందరూ చేశారని వారసత్వంగా. దావీదునేమో అక్కడ వాడుకుంటాడు. ఈయన దావీదు వలె యథార్థంగా నడిచాడు అంటాడు. లేకపోతే ఈయన దావీదు వలె యథార్థంగా నడలేదు ఈ రాజు అంటాడు. యోధా రాజ్యంలో దావీదుని ఎగ్జాంపుల్ తీసుకుంటాడు. ఇశ్రాయేల్ రాజ్యంలో ఈ యెరోబాముని ఎగ్జాంపుల్ తీసుకుంటాడు. పాపానికి చెడ్డకి ఈయన మాదిరి, మంచికేమో దావీదు మాదిరి. ఓకే. 31వ వచనం. నాదాబు చేసిన ఇతర కార్యాల గురించి అతను చేసిన దాని అంతని గురించి ఇశ్రాయేల్ రాజు వృత్తాంత గ్రంథమందు రాయబడి ఉన్నది. వారి దినములన్నిటిను ఆషాకును ఇశ్రాయేల్ రాజును బయోసకును యుద్ధము జరుగుచుండును. అది తర్వాత బయోస గురించి చెప్తున్నాడు. అది 32ది. 31వ వచనంతో అయిపోతుంది. మీకు 25 నుంచి 31వ వచనంతో నాదాబుది అయిపోయింది. నాదాబు స్టోరీ సింపుల్. నాదాబు ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు? 2 సంవత్సరాలు పరిపాలించాడు. తండ్రి పేరు ఏం పేరు? నెబాతు కుమారుడైన యెరోబాము. ఈయన కాలంలో యోధారాజు ఎవరు? ఆషా. ఈయన ఎలా నడిచాడు? తన తండ్రి అయిన యెరోబాము చేసినటువంటి చెడు నడతలన్నిటి ప్రకారంగా ఈయన కూడా నడిచాడు. చివరికి ఎలా చనిపోయాడు ఈయన? ఈయన దగ్గర సైన్యాధిపతిగా ఉన్న బయోస ఇతను చంపేసి ఆయన రాజు అయిపోయాడు. బయోస రాజు అయిపోయాడు, హత్య చేయబడ్డాడు. అంతేకాకుండా ఇప్పుడు యెరోబాము నాదాబు ఇద్దరు చచ్చిపోయారు కనుక ఇప్పుడు మొత్తం ఈ కుటుంబాన్ని అంతటినీ, అంటే యెరోబాము కుటుంబాన్ని నిర్మూలన చేసింది ఎవరు అంటే బయోస. ఈ మొదటి రాజవంశాన్ని నాశనం చేసింది ఎవడు అంటే బయోస. ఎవడు ఈ బయోస అనేది నెక్స్ట్ మన క్లాస్లో చూస్తాం. దేశీయత్వైతే వచ్చే నెల మళ్ళీ స్టడీలో అప్పుడు బయోస, యాలా, జిమ్రి, ఒమ్రి వాళ్ళందరూ చిన్న చిన్న స్టోరీలు ఉంటాయి.
ఆ రాజుల గురించి ఒక్కొక్కరి గురించి మనం చూస్తాం. ఈవేళ మనం తెలుసుకున్నటువంటి విషయం ఏంటంటే, ఒకటి యరొబాము కుటుంబం. ఎవరు యరొబాము కుటుంబం అంటే, యరొబాము అండ్ నాదాబు. రెడ్ అంకితో రాసిన ఇక్కడ, అందుకే యరొబాము నాదాబు. ఈ యరొబాము కాలంలో ప్రవక్తలు ఎవరు అంటే, అహియా, అలాగే యోధా దైవజనుడు, తర్వాత ముసలి ప్రవక్త, బేతేల్లో ముసలి ప్రవక్త. వీళ్ళ ముగ్గురు క్యారెక్టర్లు, వాళ్ళిద్దరు క్యారెక్టర్లు, మొత్తం 5 బయోడేటాలు మీరు రాసుకొని వచ్చే క్లాస్కి మీరు రావాలా, అసైన్మెంట్లు తయారు చేసుకోండి. ఇప్పుడు నేను చదివిని మళ్ళీ మీరు చదువుకుంటే సింపుల్గా అర్థమైపోతుంది. ఒక్కసారి చదివి వదిలేకండి, అది అర్థమయ్యే వరకు చదవండి, ఏం పర్వాలేదు. ఒకవేళ అర్థం కాకపోతే అడుగుతుండండి. ఇది మీకు ఇంకా రెఫరెన్స్లు ఏమైనా మాకు ఏమైనా కావాలంటే నేను ఇచ్చేస్తాను, రాసేసుకోండి. వీళ్ళ బయోడేటాలు మీకు ఎక్కడెక్కడ ఉంటాయో చెప్పాను అనుకుంటున్నాను. మరొకసారి చెప్తాను, చెక్ చేసుకోండి. యరొబాముది మొదటి రాజుల గ్రంథం 11 అధ్యాయం 26వ వచనం నుంచి 14 అధ్యాయం 20వ వచనం వరకు మరియు 30వ వచనం. ఇందా చెప్పాను ఆల్రెడీ. ఇది 15 అధ్యాయం 6వ వచనం. మొదటి రాజుల గ్రంథం 11 అధ్యాయం 26 నుండి 14 అధ్యాయం 20వ వచనం వరకు కంటిన్యూ, మరియు 30వ వచనం, మరియు 15 అధ్యాయం 6వ వచనం. అలాగే 2వ దినవృత్తాంత గ్రంథంలో కూడా ఈయన గురించి ఉంది. 10, 11, 12, 13. 10, 11, 12, 13 అధ్యాయాలు 2వ దినవృత్తాంత గ్రంథం. ఇది యరొబాము తాలూకా బయోడేటా. ఇక నాదాబు బయోడేటా ఎక్కడంటే, ఇందాక మీకు చెప్పాను, 15 అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 15 అధ్యాయం 25 నుంచి 31వ వచనం వరకు. ఇక ప్రవక్తల రెఫరెన్స్లు రాసుకోండి. అహియా గురించి ఎక్కడ ఉంటుందంటే, మొదటి రాజుల గ్రంథం 11 అధ్యాయం 29వ వచనం నుండి 39వ వచనం వరకు. మొదటి రాజుల గ్రంథం 11 అధ్యాయం 29వ వచనం నుండి 39వ వచనం వరకు కూడా అహియా గురించి ఉంటుంది. మరియు 14 అధ్యాయం, మొదటి రాజుల గ్రంథంలోనే 14 అధ్యాయం 1 నుండి 16వ వచనం వరకు. మరలా చెప్తున్నాను, మొదటి రాజుల గ్రంథం 11 అధ్యాయం 29 నుండి 39వ వచనం వరకు, 14 అధ్యాయం 1 నుండి 16వ వచనం వరకు. ఇది మొదటి రాజుల గ్రంథం. అలాగే 2వ దినవృత్తాంతంలో 9వ అధ్యాయం 29వ వచనం, అక్కడ కూడా యెహోవా గురించి ఉంటుంది. ఈయన సొలొమోను యొక్క చరిత్రను రాశాడని. ఇక నెక్స్ట్ దైవజనుడు, యోధా దైవజనుడు 13 అధ్యాయం 1 నుంచి 32వ వచనం వరకు. ఇక 3వవాడు బేతేలు ప్రవక్త లేదా ముసలి ప్రవక్త, 13 అధ్యాయం 11వ వచనం నుంచి 32వ వచనం వరకు. 13 అధ్యాయం 11వ వచనం నుంచి 32వ వచనం వరకు. ఒకటో రాజులే, 1వ రాజులు 13 అధ్యాయం 11వ వచనం నుంచి 32వ వచనం. అంటే యోధాది దైవజనుడిది ముసలి ప్రవక్త ఒకే అధ్యాయాలు ఉన్నాయి, 13 అధ్యాయాలు ఉంటాయి ఇద్దరికి కూడా. ఆయన యోధా ప్రవక్త, ఈయన బేతేలు ప్రవక్త. దైవజనుడిది మొదటి రాజుల గ్రంథం 13 అధ్యాయం 1 నుంచి 32వ వచనం వరకు. ఇదండి ఈరోజు క్లాస్ తాలూకా బయోడేటాలు. మనకి దేవునికి స్తోత్రం. యరొబాము నాదాబు అంటే యరొబాము కుటుంబం గురించి ఈరోజు మనం నేర్చుకున్నాం.